నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేయర్ సునీల్ రావుపై అవిశ్వాస తీర్మానం. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మైలారం జాతరలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. బీజేపీలో చేరితే బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదు. అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధమని మేయర్ సవాల్. జనవరి 27వ తేదీ నుండి ఎల్ఎండి వెంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్న మారం జగదీశ్వర్. ఇక వార్తల వివరాలు. కార్పొరేటర్ల సాయంతో 5 ఏళ్లు పదవి అనుభవించిన సునీల్ రావు అవినీతి అక్రమాలతో 100 కోట్లు సంపాదించారని కార్పొరేటర్లు ఆరోపించారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతికి మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ సునీల్ రావుపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్లలో చేసిన అవినీతిపై సంపూర్ణ విచారణ చేపట్టాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు రాజేందర్ రావు, దిండిగాల మహేష్, గంధ మాదేవ్ అన్నారు. కుక్కలు సైతం సిగ్గుపడేలా సునీల్ రావు వ్యవహరించారని ఆరోపించారు. నగరపాలక సంస్థను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి 100 కోట్లు సంపాదించారని అన్నారు. గోనె ప్రకాష్ ఆనాడు ప్రెస్ మీట్లో ఆరోపించారని గుర్తు చేశారు. నమ్మిన వారిని ముంచడం, అవినీతి అక్రమాలకు పాల్పడడం ఆయనకు అలవాటని తెలిపారు. చాప కింద నీరులా బీజేపీలో చేరారని, ఇక భవిష్యత్తులో ఏ పార్టీ రాజకీయాల్లో తీసుకోబోదని చెప్పారు. ఇక కుక్క బుద్ధి కాదు సునీల్ బుద్ధి అని పలకాలంటూ ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ ఆనాడు రాజేందర్ రావును మేయర్గా పదవి అందించేందుకు సిద్ధమయ్యారని, కానీ వినోద్ కుమార్ సూచనల మేరకు సునీల్ రావును మేయర్ పదవి కట్టబెట్టారని కార్పొరేటర్ దిండిగాల మహేష్ గుర్తు చేశారు. గంగుల కమలాకర్ అంటే టీఆర్ఎస్ అంటేనే గంగుల కమలాకర్ అని కొనియాడారు. మచ్చలేని గంగులపై చేసిన ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కరీంనగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు గంగుల కమలాకర్ గారు మాకు అందరికి బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు సునీల్ రావు అంటే మేయర్ లైన్లో కూడా లేకుండే. మాకు తెలిసిన మటుకు గంగుల కమలాకర్ గారు రాజేందర్ రావు గారిని మేయర్గా ప్రతిపాదించారు. ఇచ్చిన తర్వాత మాకు 40 సీట్లు వచ్చినాయి. 40 సీట్లు వచ్చినాక మేము క్యాంపులు ఉంటా కూడా దొడ్డి దారిన చీకటి ఒప్పందంతో దొడ్డి దారిన వచ్చి మేయర్ సీట్ మీద కూర్చున్నాడు. అయినా కూడా మాకు అధిష్టానం అంటే ఓన్లీ గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లాకు అధిష్టానం గంగుల కమలాకర్. సునీల్ రావు గారు ప్రెస్ మీట్లో మా గౌరవ కార్పొరేటర్లందరినీ కూడా విమర్శించడం జరిగిందట. నిజంగా అది సిగ్గుపడాలి. ఏదైతే కార్పొరేటర్లు మేయర్గా ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మేయర్గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే, ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు. కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో, నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అన్న ఆలోచనతోటి 3 రోజుల ముందు పదవి ఉందనగా వెళ్ళి నేను మీకు మెదడు లేదా, మాకు మెదడు లేదా, ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది ఆయన మీద అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన లేదు. అలాగనే మా విశ్వాసం అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ రకంగా 7 డేస్ లేదు కాబట్టి టైం, ఆ రకంగా మేము ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రభుత్వానికి ఇచ్చినాం. ఏంటంటే ఇక మేము అందరం కూడా విత్డ్రా అవుతున్నట్టు ఆ మెసేజ్ పోవాలనే ఆలోచనతోటి చేయడం జరిగింది. చట్టం మాకు తెలియక కాదు, చట్టం తెలిసే. ఎక్కడ కూడా చట్టానికి మాకు తెలియక రాలేదు. అంటే దీని లెక్కలు మాకు ఏమనిపిస్తుంది, రేపు పెట్టకపోవచ్చు అనిపిస్తుంది. కనీసం 24 గంటల ముందన్న అజెండా రావాలి కదా. 24 గంటల ఇప్పటికైతే నాకైతే రమ్మని నేను ఇంటికి కూడా పోలేదు. ఒకవేళ వచ్చిన రాలేదా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సుప్రసిద్ధ దేవాలయమైన మైలారం మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం ఘనంగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళ్యాణం, పెద్ద పట్నాలు, పల్లకి సేవ కన్నుల పండుగగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. విజయ మసాలా వారి సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు కాగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాములు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘనస్వాగతం
ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డు సునీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్నాల నరసయ్య, మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు బండి రాములు, నాయకులు మైసమ్మ, పెళ్లి తిరుపతి, జానీ, అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పిపోతాం. కాబట్టి నేను ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పనులు చేయించే విధానం వెంట పడితేనే కానీ మా చెల్లెలు ఇక్కడ కోపానికి వస్తారు. మనల్ని చెప్పాలంటే ఎప్పుడు కానీ ఒక పని వెంట పడితేనే ఆ పని సాధ్యమవుతుంది కదా. ఈరోజు దేవునికి మొక్కి మళ్ళొక సంవత్సరాలు మొక్కితే దేవుడు వింటాడమ్మా? అంటే వీరికి అవసరం ఉన్నప్పుడు వస్తున్నాడు, మొక్కుతున్నాడు, ఇక నేను మొక్కులు తీర్చాలా, నన్ను పట్టప్పుడు మొక్కడు, పట్టించుకోడు, కొలవడు అనుకుంటాడు కదా. దేవుడైనా అనుకుంటాడు కదా. అట్లనే కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గంలో చాలామందికి చాలా పనులు చేయాలని ఉంటుంది. వాళ్ళు కూడా అడుగుతారు, కానీ అడిగి మళ్ళీ మర్చిపోతారు. అట్లా కాకుండా అవినీతి అక్రమాలపై బహిరంగ విచారణకు తాను సిద్ధమని, ఎలాంటి అక్రమాలకు తాను పాల్పడలేదని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో చేరిన నాటి నుండి బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. అవినీతి చిట్ట విప్పుతాననే భయంతో నిద్ర పట్టడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలతో కలిసి రాజకీయ అనుభవం లేని వ్యక్తి తనపైన అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నాడని తెలిపారు. గత 5 ఏళ్లలో నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గంగుల టీడీపీ పార్టీ మారి బీఆర్ఎస్ లోకి రాలేదా అని అడిగారు. తనకు గండిపేటలో ఆదిత్య ఫామ్ హౌజులు లేవని ఎద్దేవా చేశారు. ప్రతి ఊర్లో గంగులకు బినామీలు ఉన్నారని ఆరోపించారు. తనపై ఏ విచారణకైనా సిద్ధమని, మరి బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసం కరీంనగర్లో వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్లు వేశారని ఆరోపించారు. గుట్టలు, భూములు, ఇసుక క్వారీలను తాను మింగడం లేదంటూ పరోక్షంగా విమర్శించారు. అవినీతిపై విచారణ జరిపించాలంటూ అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేస్తానని తెలిపారు. తాను ఏనాడు కార్పొరేటర్లను ప్రలోభ పెట్టలేదన్నారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచనతో కరీంనగర్ నగర అభివృద్ధికి గత 5 సంవత్సరాలుగా నేను మేయర్గా పనిచేస్తాను. రేపటికి మా పదవీ కాలం పూర్తవుతా ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో కరీంనగర్ నగర అభివృద్ధికి నాకు బండి సంజయ్ గారు సహకరించిన విధానం కావచ్చు, కరీంనగర్ నగర అభివృద్ధికి వారు 100 కోట్ల రూపాయల నిధులు స్మార్ట్ సిటీ నుంచి, అమృత్ 1 నుంచి, అమృత్ 2 నుంచి తీసుకొచ్చి ఏ సందర్భంలో నిధుల విషయంలో మాట్లాడినా కూడా వెంటనే స్పందించి సింగిల్ డిజిట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ దాటకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఈసారి కరీంనగర్ నగరంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీ యొక్క ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు మాట్లాడతాం. ఇప్పటివరకు అయితే నేను ఈ డిమాండ్లు, నేను విచారణ మీద సిద్ధాలు, రేపు పొద్దున కాంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నానని చెప్పి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ 46వ బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వెంకటేశ్వరుడి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఇతర కార్యక్రమాలు, కళ్యాణం ఉంటాయని పేర్కొన్నారు. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, ఆలయ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రమేష్, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, అంబటి నాగరాజు, ధనలక్ష్మి, ఆలయ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఎలా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వెంకటేశ్వర బ్రహ్మోత్సవం గత సంవత్సరం లాగా ఇంకా బ్రహ్మాండంగా చేయాలని కార్యవర్గం ఇలా కూర్చుండి అందరినీ ఆహ్వానించి మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, ఉద్యోగులను కరీంనగర్ జిల్లాలో బ్రహ్మాండంగా చేయాలని తీర్మానం చేయడం జరిగింది. మరి బ్రహ్మోత్సవాలు 28 నుంచి 7 డేట్ దాకా జరుగుతాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 వరకు జరుగుతాయి.
మార్చి 3 నాడు కళ్యాణం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రావాలని వాళ్ళకి అన్ని ఏర్పాట్లను అసౌకర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇలా కార్యవర్గంలో అందరికీ బాధ్యతలను అప్పగించి ప్రమాణం చేసుకోవడానికి ఇలా కార్యవర్గం తీర్మానం. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 22 డిపోలు బస్టాండ్ల ఆస్తులను లీజుకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ రూట్లలో ఎలక్ట్రికల్ డిలక్స్ బస్సులు రిప్లేస్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారని తెలిపారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. కారుణ్య నియామకాలే తప్ప నూతన నియామకాలు లేవని ప్రశ్నించారు. ప్రభుత్వ అధీనంలో కాంప్లెక్స్లు కట్టి ఎంప్లాయీస్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సుజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, బామన్లపల్లి యుగేందర్, భువనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ ఆస్తుల మీద కన్ను వేసి ఆర్టీసీ బస్టాండ్లను, డిపోలను, వాటి ఖాళీ స్థలాలను లీజుకు తీసుకొని వ్యాపారం చేసే విధంగా కుట్ర పన్నుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో 22 డిపోలు, బస్టాండ్లు, ఆర్టీసీ సంస్థల ఆస్తులను లీజుకి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టి ఆ కోవలో ఆ లైన్లోకి వెళ్ళి ప్రతిపాదన పెట్టి అమలు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నది. ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేటు పరం చేశారు. ఇప్పటికే 2 సంస్థలకు, మేఘా మరియు జేబీఎం సంస్థలకు ఇచ్చి ఇప్పటికే మరి ప్రైవేటు వాళ్ళతో నడిపిస్తూ ఉన్నారు. ఈ ఆస్తులను కూడా నిర్వీర్యం చేసి ఆస్తులను కొనుగోలు తీసుకునే పద్ధతుల్లో రాబోయే కాలంలో ఆర్టీసీ సంస్థను మొత్తము మీరు మీ వ్యక్తులకు మీకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, కోట్ల రూపాయల చేతులు మార్చుకొని ఈ యొక్క ఆస్తులను కనుక ప్రైవేటు పరం చేసి కొంతమంది వ్యక్తులకు ఇస్తే మాత్రం కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. నగరంలోని 11వ డివిజన్లోని వాసుదేవ కాలనీ, ఎర్రగుట్ట కార్తికేయ నగర్, అయోధ్య కాలనీలో మంచినీటి పైప్ పనులకు భూమి పూజ చేశారు. కాలనీకి చెందిన వారందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. కాలనీకి మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నరసన్నతో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనదారులు సురక్షితమైన ప్రయాణంలో వారి గమ్యాలకు క్షేమంగా చేరుకోవాలని కరీంనగర్ ఉప రవాణా శాఖ అధికారి పెద్దింటి పురుషోత్తం అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 36వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తులు హాజరయ్యారు. రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు రహదారులపై డ్రైవింగ్ చేసేటప్పుడు తూచా తప్పకుండా హెల్మెట్ ధరించాలని డీటీసీ పురుషోత్తం అన్నారు. అతివేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. తమ పేరెంట్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని పిల్లలు తల్లిదండ్రులకు సూచించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత యాదవ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఆర్టీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మరి స్కూల్ పిల్లలు, కాలేజు విద్యార్థులు, విద్యార్థినులు
మరి ఇంత నిర్లక్ష్యంగా హెల్మెట్ పెట్టుకోవడము డ్రైవ్ చేయడము, మరి ముగ్గురు పిలియన్ డ్రైవ్ ముగ్గురు వెహికల్ పై నడపడం మనం చూస్తూ ఉంటాం. రోడ్డు క్రాసింగ్లో కూడా చిన్నపిల్లలకు కూడా అవేర్నెస్ వాళ్ళకి తెలియక ఏ టైంలో మనము రోడ్డు దాటాలనేది కూడా వాళ్ళకు తెలియదు. కాబట్టి మనము వాళ్ళకు కూడా అవగాహన కల్పించవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి చిన్నతనం నుంచే వాళ్ళు పిల్లలు మైండ్ వాళ్ళది అయితే మెచ్యూర్ అవుతుందో అప్పటి నుంచే వీళ్ళకు ఆ మైండ్లో పాతుపోవాలి. రోడ్ సేఫ్టీ అనేది ఏంది అనేది, రోడ్డు భద్రత ఎలా తీసుకోవాలనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం రోజు ఎలాగైతే మనం స్కూల్కు పంపిస్తామో పాఠాలు నేర్పిస్తామో అదేవిధంగా ఇది కూడా ఒక పాఠ రూపంలోనే కూడా ఈ యొక్క స్కూలు యాజమాన్యాన్ని కూడా నేను తెలియపరిచేది అదే, ఒక సబ్జెక్టుగా తీసుకొని ప్రతిరోజు వాళ్ళకు అవగాహన కల్పిస్తే రోడ్డు యాక్సిడెంట్లో బారిన పడకుండా ఉంటారని నా యొక్క. కరీంనగర్లోని వావిలాలపల్లిలోని సుప్రీం అరేబియన్ కిచెన్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందులోని హలీం సెంటర్ను ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా హలీంను ప్రారంభించారు. రంజాన్ మాసం సమీపిస్తుండటంతో హలీం రుచులను నగరవాసులకు పరిచయం చేసేందుకు అరేబియన్ కిచెన్లో హలీం ప్రారంభించడం సంతోషకరమని పడాల రాహుల్ అన్నారు. రుచి చూశామని చాలా టేస్టీగా ఉందని చెప్పారు. హలీం అనబడే అరేబియన్ రుచులలో ప్రోటీన్లు మెండుగా ఉంటాయని తెలిపారు. ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుప్రీం అరేబియన్ కిచెన్, న్యూ అరేబియన్ కిచెన్లలో హలీంతో పాటు పాయా సూపులను రంజాన్కు నెల రోజుల ముందుగానే అందిస్తున్నామని యజమాని అజీం అన్నారు. నగరవాసులు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అరేబియన్ కిచెన్ యజమాని అజీం తదితరులు పాల్గొన్నారు. సుప్రీం అరేబియన్ కిచెన్ మరియు అరేబియన్ కిచెన్ మరి న్యూ అరేబియన్ కిచెన్లో 3 బ్రాంచ్లలో మేము కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మేము రంజాన్ బిఫోర్ హలీంను ఏర్పాటు మరియు పాయా సూపు ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. కరీంనగర్లో హైదరాబాద్ D2గా అంటే హైదరాబాద్లో ఒక 365 డేస్ ఏ విధంగా దొరుకుతుందో మనం రంజాన్ మాసం వస్తుందనే ఒక సందర్భం, అంటే రంజాన్ కూడా ఒక వస్తుంది అనే పబ్లిక్ కూడా తెలియాలి, ప్లస్ అక్కడ టేస్ట్ కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో. అంటే రంజాన్ మాసం కొంతమంది తింటారు, ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి, కొంతమంది తినరు కాబట్టి అందరికీ అన్ని రోజులు తినే అవకాశం దొరకదు కాబట్టి మనం ఒక రోజు నెల రోజుల ముందు మాత్రం మేము ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ టేస్ట్ చేసి దీన్ని ఆనందించాల్సిందిగా కోరుచున్నాను. రంజాన్ మాసం సమీపిస్తున్నటువంటి వేళ నెల రోజుల ముందే కరీంనగర్ ప్రజలకు హలీం రుచులను పరిచయం చేసే విధంగా ఈరోజు జగిత్యాల్ రోడ్లో ఉన్నటువంటి అరేబియన్ సుప్రీం కిచెన్లో హలీం యొక్క కౌంటర్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. మేమందరం కూడా దాన్ని రుచి చేసినాం. చాలా అద్భుతంగా ఉంది. హలీం అనే ఒక అరేబియన్ ఫుడ్ లోపల ఎన్నో రకాలమైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ హలీంని అందరూ కూడా టేస్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కార్పొరేటర్ల గడువు ముగుస్తున్నందున వారికి కేటాయించిన మొబైల్ ఫోన్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం నేత అన్నమల్ల సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్లోని కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. 2020 సంవత్సరంలో తీర్మానం ప్రకారం 60 డివిజన్ల కార్పొరేటర్లకు గాను 60 మందికి అందించారని గుర్తు చేశారు. దాదాపు 30 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను వినియోగించుకున్నారని తెలిపారు. జనవరి 28వ తేదీన గడువు ముగుస్తుండటంతో తిరిగి స్వాధీనం చేసుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. 60 మంది కార్పొరేటర్లు అప్పగించి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నమల సురేష్తో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 30 లక్షల రూపాయల ప్రజాధనంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మున్సిపల్ జనరల్ ఫండ్ కింద 60 మంది కార్పొరేటర్స్కి మొబైల్స్ కేటాయించాలని అంశం నెంబర్ 25 2020 తీర్మానంలో ప్రపోజ్ చేశారు. రేపటితో ఈ మున్సిపల్ కార్పొరేటర్స్ ప్రాధికారం ముగిస్తుంది కాబట్టి గవర్నమెంట్ కేటాయించిన మొబైల్స్ కానీ సిమ్స్ కానీ వాటిని రికవరీ చేయాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళాను. ఇది ప్రజాధనంతో కొన్నాడు కాబట్టి ఆ యొక్క మొబైల్స్ రికవరీ చేయాలని ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. జనవరి 28వ తేదీన జరగబోయే ఫియోస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి అన్నారు. నగరంలోని ఉమెన్స్ కాలేజీ ఆవరణలో ఉత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఫియోస్టో పేరిట ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లాంగ్వేజెస్లపై
ప్రదర్శనలు ఉంటాయని ప్రిన్సిపల్ అన్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడర్ల ప్రదర్శనలతో పాటు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నేర్చుకుంటూ సంపాదించుకునేలా ఫుడ్ ఫెస్టివల్ను రూపొందించామని, దాదాపు 30 మంది స్టాల్స్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చారని చెప్పారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, యువతులు, మహిళలు హాజరు కావాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని చెప్పారు. పెద్ద మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ వరలక్ష్మి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపనగా 28న మేము కాలేజ్ ఫెస్ట్ ఒకటి నిర్వహిస్తున్నాము. సో ఈ కాలేజ్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలకి మేము క్లాస్ రూమ్లో నేర్పించేటటువంటి పాఠాలని వాళ్ళు ప్రాక్టికల్గా ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికన్న ఉద్దేశంతో ఈ ఫెస్ట్ని నిర్వహిస్తున్నాము. అంటే ఈ ఫెస్ట్లో మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్తో పాటు లాంగ్వేజెస్, లిటరరీ ఈ అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. 155 ఎగ్జిబిట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయండి. ప్లస్ ఎన్ఎస్ఎస్ వాళ్ళ యాక్టివిటీస్, ఎన్సీసీ వాళ్ళ యాక్టివిటీస్, మళ్ళీ మన ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వాళ్ళ యాక్టివిటీస్, మళ్ళీ మన హెల్త్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము. ఇందులో జనరల్ హెల్త్ చెకప్ చేస్తారండి. అవసరం అయితే 2D ఈకో టెస్ట్ కూడా చేస్తారు. ప్లస్ ఇంకా పిల్లలకి ఎర్న్ వైల్ యూ లెర్న్ అంటే నేర్చుకుంటూనే సంపాదించడానికి ఒక అవకాశం కోసము ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నాం. దీనికి ఒక 30 మంది స్టాల్స్ పెట్టడానికి ముందుకొచ్చారండి. ప్లస్ ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి, ఫన్ గేమ్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని గేమ్స్ అన్నవి మేము పెట్టాము. అట్లాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో 2 o'clock నుండి కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే డాన్స్ కాంపిటీషన్స్, ఇంకా సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లలో పేరు రాలేదంటూ ఎంపీడీఓ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూములున్న వారి పేర్లు జాబితాలో చేర్చి గుంట భూమి లేని తమ పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పనులు 2023-24 సంవత్సరంలో 100 రోజులు పూర్తి చేశామని, అయినా పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బయటికి వచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎంపీఓ స్పందించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి మరొకసారి విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు. ఎంపీఓ మంజులను వివరణ కోరగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి వారి పేరు మీద భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హులుగా చేర్చామని తెలిపారు. మరోమారు విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు తెలియదు ఎవరి పేర్లు ఇచ్చిర్రో, ఎవరి పేర్లు లిస్ట్ రాసి ఇచ్చిర్రో మాకేం తెలియదు. మేము అక్కడికి పోయి చూసేసరికి మేము సంవత్సరానికి 100 రోజులు నింపుతున్నాము. కాకపోతే మా పేర్లు రాలేదు, రానుల పేర్లు వచ్చినాయి 30 మంది. మా పేర్లు ఎందుకు రాలేదని మేము న్యాయం కోసము వచ్చినాం ఇక్కడికి. వచ్చింది పేరు, మా బిడ్డ పేరు వచ్చింది, మా పేరు వచ్చింది. మళ్ళీ నిన్న మీటింగ్లో మళ్ళీ మా పేరు రాలేదు. మాకు గుంట భూమి లేదు, మాకు 4 ఆడపిల్లలే, మాకేం లేదు. పని కార్డు 12,000 రూపాయలు వాళ్ళే. మరి ఎందుకు ఇవ్వద్దు మాకెందుకు రాలేదు? మా ఎందుకు రాలే? భూమి ఉన్న వాళ్ళకే వచ్చేదాన్ని లేదు, పోయేది లేదు. మా కూడా పేర్లు రావాలి. భూమి లేని వాళ్ళకన్నా భూమి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, భూమి లేని వాళ్ళ. కరీంనగర్లోని ఐవీవై పాఠశాలలో స్పోర్ట్స్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సీతారాంపూర్ ఐవీఐ స్కూల్లో జరిగిన వేడుకకు పాఠశాల చైర్మన్ పసుల మహేష్, డైరెక్టర్ పసుల జయశ్రీ, చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కోల మాలతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు గణేష్, కొత్వం, శివతాండవం, భరతనాట్యాలతో ఆకట్టుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికను ఐవీవై పాఠశాలలో ప్రవేశపెట్టమని చైర్మన్లు శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ పసుల మహేష్ అన్నారు. దానికి సంబంధించి విద్యార్థులకు ఐవీ కేంబ్రిడ్జ్ కరికులం అవార్డ్స్, బెస్ట్ అటెండెన్స్ అవార్డ్స్, స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్లను అందజేశారు. 3 రోజుల పాటు జరిగిన స్పోర్ట్స్ ఫియాస్తాలో భాగంగా విద్యార్థులకు టీం జార్జన్, టీం బోల్ట్, టీం ధోని, టీం మెస్సీ జట్లుగా ఏర్పడి క్రికెట్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ గేమ్, అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడగా గెలుపొందిన వారికి మెడల్స్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఐవీ హై స్కూల్లో స్పోర్ట్స్ ఫియస్తా 2024-25 జరుపుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి పిల్లలందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరిగింది. దీనిలో భాగంగా
పిల్లలు అథ్లెటిక్స్, స్పోర్ట్స్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ ఫుట్బాల్ అన్నిటిలో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ ప్రోగ్రాంలో పర్టికులర్గా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మదర్స్ అండ్ ఫాదర్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో కల్చరల్ పర్ఫార్మెన్సెస్. మదర్స్ సర్ప్రైజ్ కల్చరల్ పర్ఫార్మెన్స్ వాజ్ అ హైలైట్ టుడే. తర్వాత మేము కేంబ్రిడ్జ్తో కలిసి ఈరోజు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్స్ విన్నర్స్కి తర్వాత ఆల్మోస్ట్ 300 మెడల్స్ ఇస్తున్నాము పిల్లలందరికీ. సో ఈరోజు ఈ స్పోర్ట్స్ ఫియెస్తా అనేది ఒక యాన్యువల్ డే కాకుండా ఒక స్పోర్ట్స్ అండ్ కల్బినేషన్ ఆఫ్ అకాడమిక్స్గా వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. వైశ్య భవన్ అధ్యక్షులు లయన్స్ క్లబ్ ప్రతినిధి చిదుర సురేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని గాంధీ రోడ్డు వైశ్య భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది రక్తదానం చేశారు. వాసవి క్లబ్ శాతవాహన సెక్రటరీ ఒల్లాల సత్యనారాయణ, రాచమల్ల భద్రయ్య, వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్లు రక్తదానం చేశారు. ఇట్టి శిబిరాన్ని కమిటీ చైర్మన్ పెద్ది విద్యాసాగర్, చైర్మన్ ఎలగంతల మునీందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎలగంతల మునీందర్ ఆధ్వర్యంలో పేద మహిళలకు 60 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్లు కొండ రాంబాబు, చింతల కిషన్, కన్నకృష్ణ, రామిడి శ్రీధర్, సాయి, చిట్టుమల్ల శ్రీనివాస్, లగందుల వీరేశం తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ రేకుర్తి చారిటబుల్ ఐ హాస్పిటల్ కూడా వారు వైస్ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మాంగళ్య గ్రూప్ వాళ్ళు ఒక 25 మెంబర్స్, మిగతా వాళ్ళు కలిపి దాదాపు ఒక 30 మెంబర్స్ మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సారీస్ డిస్ట్రిబ్యూషను, తర్వాత పొద్దున ఊటూరులో ఐ క్యాంప్ కూడా అక్కడ కూడా క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరించిన లైన్ మిత్రులకు, తర్వాత ఈ మాంగళ్య స్టాఫ్కు, బ్లడ్ డొనేషన్ చేస్తున్న 30 మందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 320G చార్టర్ గవర్నర్ చిదుర సురేష్ బర్త్డే సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ నుంచి పెట్టాము. దీనిలో చాలామంది ముందుకొస్తున్నారు. మాంగళ్య గ్రూపు అండ్ మా వాసవి క్లబ్ సభ్యులు కూడా బ్లడ్ ఇచ్చడానికి ముందుకొచ్చారు. సంతోషం. ఈరోజు ఆయన చేసే సేవలు ఇవాళ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి వైస్ చైర్మన్గా, అలాగే కంటి రేకుర్తి హాస్పిటల్కు వైస్ చైర్మన్గా, అలాగే సేవలు అందిస్తూ చార్టర్ గవర్నర్గా ఫస్ట్ 320G ఏర్పడిన తర్వాత ఫస్ట్ గవర్నరు చిదుర సురేష్ గారు అప్పుడు చేసిన సేవలు ఇవాళ ఇలాగే దేవుడు చల్లగా ఉంచాలని చెప్పి సురేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని చల్లగా ఉంచాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకు. అలాగే పెద్ది విద్యాసాగర్ గారు, ఎలగందుల మునీందర్ గారు, మా క్లబ్ ఆర్సీ కొండ రాంబాబు గారు, మా క్లబ్ సెక్రటరీ మేడం శివకాంత్ గారు, గౌరవ సభ్యులంతా కూడా ఎంతో శ్రమ తీసుకొని ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి సేవ ఏమైనా ప్రపంచంలో ఉంది అని అంటే కేవలం రక్తదానం మాత్రమే. అలాంటి రక్తదానాన్ని ఒక 30 మంది ఈరోజు వాలంటరీగా ముందుకొచ్చి ఎన్నో ప్రాణాలు నిలవడానికి అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు ఈరోజు ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, మా వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్స్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, మార్నింగ్ వెరీ ఫైన్ మార్నింగ్ మంకమ్మ తోట లయన్స్ క్లబ్ వాళ్ళు దేవాలయ దర్శన కార్యక్రమంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి గోసేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం, ముఖ్యంగా మా వైశ్య సోదరులంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి ఒక 100 చీరలు కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి అందజేయడం లాంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ రూపకల్పన చేసిన ప్రతి ఒక్క గౌరవ మిత్రునికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. రామడుగు సింగిల్ విండో చైర్మన్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు వీర్ల వెంకటేశ్వర్లు సింగిల్ విండో చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పాహారం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇట్టి అల్పాహారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు కొనసాగుతుందని వీర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. వీర్ల వెంకటేశ్వరరావుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాగంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాభారత ప్రవచనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని గాంధీ రోడ్ టీటీడీ కళ్యాణ మండపంలో గర్రెపల్లి మహేశ్వర శర్మ నేతృత్వంలో చేపడుతున్న ప్రవచనాలు 8వ రోజుకు చేరాయి. జ్ఞాన యజ్ఞానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ప్రతిమ హాజరయ్యారు. మహాభారత ప్రశస్తాన్ని వివరించి ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించి తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్జి ప్రతిమతో పాటు రాగంపేట స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్, సుదర్శనం, వెంకటేశం, చంద్రశేఖర్, శ్రీనివాస్, హరిప్రసాద్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లు కేటాయించాలని రాష్ట్ర బహుజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారంపల్లి లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇట్టి అంశంపై డీఈఓకు ఫిర్యాదు చేశామని, ఆయన అసంపూర్ణంగా సమాధానం ఇచ్చాడని తెలిపారు. ఏ విద్యా సంస్థలో ఉచిత విద్యను అందించడం లేదని చెప్పారు. 2009 యాక్టు ప్రకారం ఇట్టి ఉచిత విద్యను అమలు చేయడం లేదని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీల్లో ప్రైవేటు విద్యా సంస్థల చైర్మన్లు పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బహుజన సంఘాల సమైక్య ధనరాజ్, బత్తుల శంకర్, నాగి అశోక్, లతా, హస్తపురం తిరుమల తదితరులు పాల్గొన్నారు. సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మారంపల్లి లక్ష్మీనారాయణ, బహుజన సంఘాల సమైక్య స్టేట్ జనరల్ సెక్రటరీ ధనరాజు గారు, బహుజన సంఘాల సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల శంకరన్న గారు, మరియు సిద్ధార్థ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగి అశోక్ గారు, ప్రజా సంఘాల జేఏసీ నాయకురాలు లతక్క గారు, మరియు బహుజన సంఘాల సమైక్య జిల్లా మహిళా అధ్యక్షురాలు హస్తపురం తిరుమల గారు, మరియు నాయకుడు లచ్చన్న గారు, తమ్ముడు ఎస్సీ ఎస్టీ నాయకులు వెంకటస్వామి గారు. మరి ఈనాడు మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ డిఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఓసీలకు కూడా 25% ఇవ్వాలని 2009 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఉచిత విద్యను అందించాలి ప్రైవేటు సంస్థలలో. మేము డిఈఓ గారికి మరి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇస్తే వారి అన్ని విద్యా సంస్థలు ఇవ్వడం జరిగింది. మేము ప్రజలకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత విద్యను అందించాలి. ఈ అన్ని పథకాలతో పాటు ఉచిత విద్యను కూడా అందిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం మా బహుజన సంఘాల సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ను కోరుచున్నాం, ఇది అమలు చేయాలి. మీరు ఏ పథకం అమలు చేసినా చేయకున్నా ఈనాడు ప్రజలకు అత్యవసరమైనది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ రెండు ఇస్తే ఎవరికి కూడా ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఆలోచన. కనుక ఇదన్నీ చేయాలని బహుజన సంఘాల ఐక్యత వర్ధిల్ల. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న కార్మికులు బిల్లులు పెంచాలని కోరారు. కోడిగుడ్లకు అనుగుణంగా రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన వంతడుపుల సంపత్ నియామకమయ్యారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని సంపత్కు అందజేశారు. తనపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు మండల పార్టీ అధ్యక్షులు రావుల రమేష్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉల్లేంగుల ఏకానందం, పాషం అశోక్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కరీంనగర్లోని ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరై సమస్యలపై అర్జీలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్లోని సీతారాంపూర్ సర్వే నెంబర్ 26లోని స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 6 ఎకరాల 20 గుంటల భూమి కబ్జాకు గురైందని, స్థలాన్ని కాపాడాలంటూ వినతిపత్రం అందజేశారు. ఇట్టి స్థలాన్ని కాపాడాలని జంగిల్ అఖిల్ అన్నారు. మొత్తం 6 ఎకరాల స్థలానికి ప్రస్తుతం 2 ఎకరాలు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. మిగిలిన 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ దేని గురించి ఇవ్వడం జరిగింది అని అంటే
26 సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్లో ఎంత భూమి ఉంది గవర్నమెంట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు 6 ఎకరాల 6 గుంటల భూమి ఉంటుంది 26 సర్వే నెంబర్ అని చెప్పి నాకు రికార్డు ఇచ్చిండు. ఈ రికార్డు ఇచ్చిన ప్రకారం దాదాపు 3-4 ఎకరాలు కబ్జా గురైంది. కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇప్పుడు అక్కడ ఉండడం జరిగింది. ఆ 2 ఎకరాలని కూడా కబ్జా చేద్దామని ప్లానింగ్ చేస్తున్నారు పక్కపొంటి వాళ్ళందరూ. ఆ 2 ఎకరాలు కాపాడాలి మేడం అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ మేడంకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కబ్జా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇప్పటికీ 6 ఎకరాల భూమి ఉండాలని ఎంఆర్ఓ గారు రికార్డు ఇచ్చిండు మనకి. దానిలో 4 ఎకరాలు కబ్జా గురైంది. జస్ట్ 2 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 2 ఎకరాలు కూడా ఇప్పుడు పక్కకున్న వాళ్ళందరూ అదేంది ఇండిపెండెంట్ హౌస్లు కట్టాలి, లేకుంటే భూమిని కబ్జా చేసి ఇది గవర్నమెంట్దే కదా తోవల కింద చూపెట్టాలి అట్లా ఇట్లా అని చెప్పేసి చేద్దామని ప్లానింగ్లు ఉన్నారు. ఈ 2 ఎకరాలు కాపాడాలని చెప్పేసి ఈరోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంత 2 ఎకరాలు కాపాడకపోతే 6 ఎకరాలు 6 గుంటలు కూడా కబ్జా గురవుతుంది. అనేక రాజకీయ నాయకులు కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అన్న దీని గురించి కంప్లైంట్ చేయడం. ఇంకొకసారి కంప్లైంట్ చేస్తా, యాక్షన్ తీసుకోకపోతే ఇంకొకసారి కంప్లైంట్ చేస్తా. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే నేను సీఎం దగ్గరికి, సిఎస్ శాంతి కుమార్ మేడం దగ్గరికి ఫైల్ ముగియాలనుకుంటున్నాను. కరీంనగర్కు ఆనుకుని ఉన్న సీతారాంపూర్లో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేల సత్పథికి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలంటూ వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్ 71లో గల శిఖం భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురికాగా మిగిలిన మరికొంత భూమిని రియల్టర్లు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇక్కడి భూములకు డిమాండ్ పెరగడంతో మట్టి కుప్పలు పోస్తూ చదును చేస్తున్నారని చెప్పారు. పలువార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎప్పటి నుండో ఆక్రమణకు గురవుతుంది. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా మేము చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఎందుకంటే దానికి ఆనుకుని ఉన్న నెంబర్లు కూడా యథేచ్ఛగా పర్మిషన్లు తీసుకుంటున్నారు. పర్మిషన్ కార్పొరేషన్ నుంచి ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుందన్నది కూడా మేము ఆర్టీఐ కింద అప్లై చేస్తే కూడా మాకు రిప్లై కూడా ఎవరు ఇస్తలేరు. అట్లనే దీనిపైన మేము సర్వేయింగ్ కూడా ఏమనంటే మేము కంప్లైంట్ ఇస్తే సర్వే చేపిస్తామని చెప్పేసి 2-3 సార్లు సర్వే చేయించారు. దానికి సంబంధించిన సర్వే కాపీ కూడా ఇప్పటివరకు పంచనామా కాపీ కూడా మాకు ఇవ్వలేదు. అది ఎందుకు నిర్లక్ష్యంగా లేట్ జరుగుతుంది. అట్లనే ఇక్కడ మట్టి కుప్పలు వస్తున్నా, జేసీబీలు వస్తున్నా, అడిగి మేము ఫోన్ చేసి అధికారులకు చెప్తున్నా, రాతపూర్వకంగా ఇస్తున్నా కూడా ఒక్కరు కూడా వచ్చి అక్కడికి వచ్చి మరి ఏంది ఇది అని చెప్పేసి ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో అనేక పాపాలు జరిగినాయి. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చినాక పుణ్యాలు జరుగుతాయి అనుకుంటే ఇప్పుడు కూడా ఇంకా పాపాలు జరుగుతున్నాయి. ఇంకా వీళ్ళు కలిసి ఇంకా పెద్ద ఎత్తున పాపాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన వాళ్ళు అధికారులు మాత్రమే. అధికారులు వాళ్ళకు కుమ్మక్కయ్యి ఇలాంటి పాపాలకు తోడ్పడితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి చూడాలి, ఈ వారం చేస్తారో చేయరో చూడాలి. ఇది స్థానిక రాజకీయ నాయకులు కొంతమంది మొన్నటిదాకా అధికార పార్టీలు ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీలు ఉన్నోళ్ళే చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ఎకరాలంటే అక్కడ 13 ఎకరాల 28 గుంటల దాకా ఉండాలి. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అదంతా శిఖం ల్యాండే. మంచిగా దానిలో ఇష్టం ఉన్నట్టు రోడ్లు పోసిర్రు, అన్నీ వేసేసిర్రు. ఏదో ఫేక్ కాపీలు క్రియేట్ చేసిర్రు, రోడ్లు తీస్తున్నట్టు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని పట్ల అధికారులు మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్స్ సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆలయ చైర్మన్ చిట్టిమాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశానికి 35 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ హాల్ను త్వరలో ప్రారంభించడానికి నిర్ణయించారు. డ్రైవింగ్ హాల్ను సైతం పూర్తి చేసేందుకు తీర్మానం చేశారు. పేద ఆర్యవైశ్యులకు కేవలం 2500 రూపాయలకు కళ్యాణ మంటపాన్ని అందించనున్నామని చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. 1000 మందికి సరిపడే టెంట్ హౌస్ సామాగ్రిని ఇస్తూ అతి తక్కువ ధరకు కళ్యాణ మండపాన్ని ఆర్యవైశ్యులకు అందజేసేందుకు నిర్ణయించామని చెప్పారు. జనవరి 31 శుక్రవారం రోజున వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినాన్ని ఉదయం వాసవి మాత మూల విరాట్కు పాలాభిషేకం, వాసవి హోమం ఆలయంలో నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మన వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయంలో గౌరవ డైరెక్టర్లతోటి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ డైరెక్టర్లందరికీ పేరు పేరున ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారి చిట్టుమల శ్రీనివాస్ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం
ఈ ఏసీ హాల్ నిర్మాణం పనుల మీద సమీక్ష అంటే బోర్డులో అందరికీ మనం అది చేసుకుంటూనే ఉన్నాం కానీ మొత్తం ఫిట్ అయినాయి, ఏసీ కన్నా ఫిట్ అయినాయి, ఓన్లీ గ్యాస్ పెండింగ్ ఉంది. మెయిన్ వర్క్ మనకు 10 రోజుల నుంచి మనం జరిగిన ఇబ్బంది ఏంటంటే 15 రోజుల నుంచి కరెంట్ ఫ్యాన్స్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకు పర్టికులర్ హౌస్ నెంబర్ లేదు. ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.